వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో రైతు గోసా బీజేపీ భరోసా పేరుతో రైతు పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రైతు పోరుబాటలో భాగంగా బస్సు యాత్ర నిర్వహించారు. 3 రోజుల పాటు ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆందోళనలు చేస్తామని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిస్తే మీరు 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తామని చెప్పారు కదా. మరి ముఖ్యమంత్రి గారు నిన్న 80% మేము కొనుగోలు చేశాం, 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశామని చెప్తా ఉన్నారు. మరి మీ లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసుంటే అది కేవలం పండించిన పంటలో 30% మాత్రమే కదా. ఒకవేళ మీరు అన్నట్టు 90 లక్షలే మీరు కొనాలనుకుంటే మీరు కొనుగోలు చేసింది సగమే కదా. మరి ఏ రకంగా 80% మేము కొనుగోలు చేశామని మీరు తప్పుడు లెక్కలు చెప్తా ఉన్నారో సమాధానం చెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు అమ్మలేక రైతు గోసపడతా ఉంటే అకాల వర్షాలు వస్తూ ఉన్నాయని, వారం రోజుల లోపల మాన్సూన్ వస్తుందని చెప్పి రైతు బాధపడతా ఉన్నాడు. కళ్ళల్లో పంట మీద కుప్పల మీద కాపల కాయలేక అనేక మంది రైతులు ఈరోజు కుప్పల మీదనే చనిపోయినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంత రైతు బాధపడతా ఉంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ఆదుకోవాలని ఆలోచన చేయకుండా తప్పుడు లెక్కలు ఇస్తూ దొంగ లెక్కలు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ఎప్పటిలోగా మీరు ఈ కొనుగోలు పూర్తి చేస్తారో చెప్పాలా. తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేయాల్సిందే. ఈరోజు తడిసిన ధాన్యం అని మాయిశ్చర్ పేరు మీద మీరు కాలయాపన చేస్తే ఎట్టి పరిస్థితి సమస్య లేదు. మేము ఈరోజు రైతు గోసా బీజేపీ భరోసా పేరు మీద ఈరోజు అనేకమైనటువంటి మొదటి రోజు గజ్వేల్ వరకు, గజ్వేల్ నుంచి 2 రోజు వరంగల్ వరకు మొదటి 3 రోజుల షెడ్యూల్ని ప్రకటించాం. మరి రైతుల కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం, ప్రతి గింజ కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.